నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రత్యేక హోదా ఇది ముగిసిపోయిన అధ్యాయం, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎలా మాట్లాడారో అలా మాట్లాడారు. 151 సీట్ వస్తే మెడలో వంచుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఎట్టబోయిందని చెప్పి చివరి వరకు అందరూ మాట్లాడినటువంటి మాటలే. సరే, ఆయన తేలేకపోవడానికి కారణాలు ఏంటో చెప్పిండు, పక్కన పెడదాం. అదిగాక బీజేపీతో అలయన్స్ అయితే కాదు, అవసర నిమిత్తం సపోర్ట్ చేస్తున్న వ్యక్తి, అంటే బిల్లుల విషయంలో సపోర్ట్ చేస్తాడు. దానికే మనం తేవచ్చు కదా, చేయొచ్చు కదా అని 151 సీట్లు. ఇప్పుడు దానికంటే ఎక్కువగా ఉన్నటువంటి సీట్లు, అదీగాక అలయన్స్ ప్రభుత్వం, ఇప్పుడు మీకు అవకాశం ఎక్కువ ఉంటుంది. బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీల కలయికతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్లస్ మనకు సంబంధించిన మంత్రులు కూడా కేంద్రంలో ఉన్నారు. అలాంటప్పుడు మీరు కదా ఇప్పుడు పోరాడాల్సింది. ప్రత్యేకించి 2019 కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఒంటరిగా పనిచేసి 302 స్థానాల్లో బలంగా ఉన్నప్పటికీ అప్పుడు ఏ పార్టీతోనూ బీజేపీతో అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించబడింది. అయితే ఆ సమయంలో 23 మంది ఎంపీలు ఉండి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేయలేకపోయింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా, పవన్ కళ్యాణ్ కదా, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టుకొని తిట్టినారు. అవునా? అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలయన్స్గా బీజేపీ ఉంది. దానికి తోడు అత్యధిక ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, అక్కడ ఎంపీలు అవసరం కాబట్టి ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు కదా మీరు ఫైట్ చేయాల్సింది. ఇప్పుడు తేవచ్చు కదా. ఒక పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తే అడగలేరేమో, కానీ బీజేపీ పార్టీ అలయన్స్తో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక హోదా తేగలరా? ఆనాటి సందర్భంలో పాచి లడ్డూలు అన్నటువంటి సందర్భం కూడా మనదే. ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన అన్నటువంటి వ్యక్తులు కూడా మనమే. మరి అదే స్టేట్మెంట్లు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తేవచ్చు కదా, చేయొచ్చు కదా అన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలయన్స్గా ఉన్నటువంటి బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా తెస్తారా? పవన్ కళ్యాణ్ గారు మీరే నడుంగట్టాలి. ఎందుకంటే కేంద్రంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా మీరే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.